నమస్తే. రాష్ట్రంలో మిగిలి ఉన్నటువంటి 6 మంత్రి పదవులని రేపు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క కేబినెట్ అంతా కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతా ఉంది. ప్రభుత్వం తెలంగాణలో రాష్ట్రంలో ఏర్పడి 6 నెలలు కావస్తున్నటువంటి సందర్భంలో కీలకమైనటువంటి శాఖల్లో మంత్రులు లేకపోవడంతో అస్తవ్యస్తంగా తయారైపోయినటువంటి పరిస్థితి. కీలకమైనటువంటి శాఖలు విద్యాశాఖ మంత్రిగా ఇప్పటి వరకు ఎవరు లేరు. ఆల్మోస్ట్ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి, ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయిపోయినాయి. అన్ని స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో ఓ గందరగోళమైనటువంటి పరిస్థితి పాఠశాలల్లో నెలకొంది. ఇంకొక పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను చూసుకున్నట్టయితే శాంతి భద్రతలు కూడా అదుపు తప్పుతున్నటువంటి నేపథ్యం. ఇదే సందర్భంలో ఒక కీలకమైనటువంటి ప్రకటన రేపు కేబినెట్ తర్వాత ఒక మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి ప్రకటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయబోతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనిలో కొత్త మంత్రులకి అవకాశం కల్పించబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలకమైనటువంటి శాఖలు తన చేతిలోనే పెట్టుకోవడం జరిగింది గతంలో. ఇప్పుడు సైతం కీలకమైనటువంటి శాఖలు రేవంత్ రెడ్డి చేతిలోనే ఉన్నటువంటి నేపథ్యం. ఇప్పటికి విద్యాశాఖ మంత్రిగా, మరో పక్కన హోంశాఖ కూడా తన చేతిలోనే ఉంది. ఇవి వేరే వాళ్ళకు కూడా కట్టబెట్టాలన్నటువంటి ఆలోచన రేవంత్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనిలో ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్టయితే హోంశాఖ మంత్రి ఒక ముఖ్యమంత్రి తర్వాత మరి అట్లాంటి హోదాను తలపిస్తున్నటువంటి పదవి ఏమన్నా ఉంటుందంటే మంత్రివర్గంలో హోంశాఖ ఉంటుందని చెప్పేసి చెప్తా ఉంటారు. ఈ హోంశాఖని ఎవరికి కట్టబెట్టాలన్నటువంటి తర్జన భర్జన పడతా ఉన్నారు. ఈ హోంమంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా పట్టుబడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి పదవి మరి హోంమంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈయన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తనకు హోమ్ మినిస్టర్ కావాలని చెప్పేసి పట్టుబడతా ఉన్నాడంటే తన అన్న అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరో పక్కన పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలంతా కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళతోటి ఫైరవులు చేసేటువంటి కార్యక్రమాన్ని నడుపుతా ఉన్నాడట. నిజంగా కూడా అట్లాంటి కార్యక్రమం కనుక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కనుక రేవంత్ రెడ్డి ఇదే నిర్ణయం కనుక తీసుకున్నట్టయితే తెలంగాణ సమాజం అంతా రోడ్డెక్కేటువంటి పరిస్థితి ఉంటుంది. హోంమంత్రిగా ఆయనకు ఎట్లా అవకాశం ఇస్తారనేది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో 7 మంత్రులు రెడ్డి సామాజిక వర్గం, వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. అంటే ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే 12 మంది మంత్రులలో 7 ఓసీ సామాజిక వర్గానికి ఉన్నారు. మరో పక్కన కేవలం 2 మాత్రమే బీసీలు, 2 ఎస్సీలు ఉంటే 1 ఎస్టీ ఉన్నారు ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో. మరి ఇప్పుడు ఏ సంబంధించినటువంటి వర్గానికి ప్రాధాన్యత ఇస్తారు, ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకుపోతూ ఉన్నారు అన్నటువంటి అంశాన్ని కూడా ఓసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటికే 7 ఉన్నటువంటి మంత్రివర్గంలో ఓసీలు, మరో 3 ఓసీలకు ఛాన్స్ లభించబోతా ఉంది. ఒకరు బీసీకి, ఒకరు మైనార్టీలకు, ఒకరేమో ఎస్సీలకి అవకాశం కల్పిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా మిగిలినటువంటి 6 పదవులని ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ తర్వాత వాళ్ళ పేర్లను కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసేటువంటి ఆలోచన అయితే చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రేపు రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని, ఒక పక్కన రైతు భరోసా, మరో పక్కన రైతు సంబంధించిన రుణమాఫీతో పాటు ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా రేపు ఆ కేబినెట్లో మాట్లాడేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఒకసారి కొత్తగా మంత్రివర్గంలో ఎవరికి చోటు లభించబోతా ఉంది, ఎవరికి ఏ సంబంధించినటువంటి సామాజిక సమీకరణాలని, వాళ్ళ యొక్క రాజకీయమైనటువంటి వాళ్ళు ఇంతకుముందు ఏదైనా కొత్తగా ఎవరికి అవకాశం కల్పించబోతా ఉంది రేవంత్ రెడ్డి కేబినెట్, వాళ్ళ యొక్క కుల సమీకరణాలు, రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి అవకాశం కల్పించబోతా ఉందన్నటువంటి అంశాలను కూడా ఒకసారి చూసుకుందాం. మిగతా ఒకసారి గతంలో ఉన్నటువంటి 12 మంత్రులు ముందుగా రేవంత్ ముందుగా ఉన్నటువంటి మంత్రివర్గంలో 12 మందికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. 12 మంది మంత్రులలో మరి దీంట్లో 7 ఓసీ, 2 బీసీ, 2 ఎస్సీ, 1 ఎస్టీ, మొత్తం 12 మందికి అవకాశం కల్పించడం జరిగింది.
12 మందిలో మనం చూసుకున్నట్టయితే 7 ఓసీ, 2 బీసీ, 2 ఎస్సీ, 1 ఎస్టీకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి మిగిలినటువంటి ఏవైతే 6 సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయో ఈ 6 మరో 3కి ఓసీ, 1 బీసీ, 1 మైనార్టీ, 1 ఎస్టీ. అంటే దీంతో కలుపుకుంటే ఎస్టీలు +1, ఎస్సీల దగ్గరికి వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఎస్సీలకు సంబంధించినటువంటి దాంట్లో 2కి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎస్సీలలో కూడా పోటీ కనబడతా ఉంది. దాంట్లో ముఖ్యంగా గడ్డం ఎవరైతే వివేక్ ఉన్నాడో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ పేరు కూడా వినపడుతుంది. మరి ఎస్సీకి ఇస్తారా ఎస్టీకి ఇస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. మరో పక్కన బీసీకి 1, ఓసీలకు 3. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో మైనార్టీ 1. అంటే ఉన్నటువంటి 6 సంబంధించినటువంటి వాళ్ళకి వివిధ సంబంధించినటువంటి వర్గాలకి కేటాయించేటువంటి ఆస్కారం దాంట్లో ముఖ్యంగా ఇప్పటికే మంత్రి పదవులు రానటువంటి జిల్లాలు కూడా దాంట్లో ఉన్నవి. దాంట్లో భాగంగానే చూసుకున్నట్టయితే బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి కొక్కిరాల ప్రేమ్సాగర్ రెడ్డి, వాకాటి శ్రీహరి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఆయన మక్తల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. ఈయన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. మల్రెడ్డి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఇబ్రహీంపట్నం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే మరో పక్కన మరి మునుగోడు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఆయనేమో మనకు ఇంతకుముందు చెప్పడం జరిగింది, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో మాట్లాడుకుంటూ అతి తొందరలో ఒక కీలకమైనటువంటి ఒక తీపి కబరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మునుగోడు ప్రజలు కానీ అతి త్వరలో వింటారన్నటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. అంటే మంత్రివర్గంలో తనకు కూడా చోటు లభించబోతా ఉందన్నటువంటి దీపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడా, ఏ విధంగా అనేది కూడా చూడాలి. ఆయన మొదటి నుంచి కూడా హోమ్ మినిస్టర్గా అవకాశం కల్పించాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని పదే కోరుతూ ఉన్నాడు. కానీ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనే మంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే నల్లగొండ జిల్లాలో 2కి అవకాశం ఇస్తే 2 సైతం కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నటువంటి వ్యక్తులే. కాబట్టి మరో రెడ్డికి అవకాశం ఇస్తారా? రెడ్డికి కనుక మళ్ళొకసారి అవకాశం ఇచ్చినట్టయితే నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ప్రకంపనలు అయితే తప్పేనగలదు. ఎందుకంటే నల్లగొండలో మరొకరికి అవకాశం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా అది కూడా రెడ్డికి కనుక అవకాశం ఇస్తే ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కనుక అవకాశం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా ప్రజలంతా కూడా రోడ్డెక్కేటువంటి పరిస్థితి ఉండబోతా ఉంది. గత సర్కారులో ఉన్నటువంటి ఎవరైతే కేసీఆర్ ఉన్నాడో కేసీఆర్ మంత్రివర్గంలో అందరూ కూడా చాలామందికి దొరలకే అంటే వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకే పెద్దపీట వేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఒక రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కనుక అవకాశం ఇచ్చినట్టయితే పక్కాగా మరి వ్యతిరేకతమైనటువంటి ప్రజల నుంచి తీర్పు అయితే రేవంత్ రెడ్డి ఎదుర్కోబోతా ఉన్నాడు. ఒకవేళ అదే నల్గొండ జిల్లా నుంచి ఇవ్వాలనుకునేది ఉంటే బీసీలు గెలవడం జరిగింది అక్కడ బీర్లాయిలయ్య. మరో పక్కన ఎస్సీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే వేముల వీరేశం కావచ్చు, మరో పక్కన అక్కడ ఉన్నటువంటి వేరే సంబంధించినటువంటి సామాజిక వర్గాల పరంగా అయినా కానీ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ ఒకవేళ కనుక రెడ్డికి కనుక ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా అక్కడ మరి వ్యతిరేకమైనటువంటి భావన రేవంత్ రెడ్డి పైన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి దీన్ని పరిగణలోకి తీసుకుంటారా లేకపోతుంటే మరి ఆయనకు మునుగోడు ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నప్పుడే ఆయనకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి. ఒకవేళ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రంలో మంత్రి ఇస్తారని చెప్పేసి మరి ఏమైనా మంత్రి ఇస్తారా లేదని చూడాలి. ఆయన కనుక ఇస్తే మరి 4 అంటే ఇప్పటికే 7 ఉన్నాయి +4 అంటే దాదాపుగా 12 మంది రెడ్డి సామాజిక వర్గానికి ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే ఈ మంత్రివర్గంలో ఉండేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఇప్పుడు ఒకసారి చూద్దాం మరి కొత్త వారికి ఎవరికి అవకాశం ఇస్తారు, ఏ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళకు అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉందంటే ఒకసారి వాళ్ళ పేర్లను కనుక మనం పరిశీలించినట్టయితే బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డితో పాటు ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకునేది ఉంటే దాంట్లో 3 పేర్లు ప్రధానంగా వినపడతా ఉన్నాయి. దాంట్లో మందుల సామెల్ పేరు, మరో పక్కన వేముల వీరేశం, గడ్డం వివేక్ వీళ్ళ పేర్లు వినపడతా ఉన్నటువంటి నేపథ్యం. ఇంకొక పక్కన ఎవరైతే మహిబాద్ నుంచి ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఇవ్వాలనుకుంటే మురళీ నాయక్తో పాటు డోర్లకల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రామచంద్ర నాయక్ పేర్లు ప్రధానంగా వినపడతా ఉన్నాయి. వీళ్ళకు అవకాశం కల్పించేటువంటి పరిస్థితి అయితే
ఉంది. ఎందుకంటే ఎస్టీ సామాజిక వర్గం నుంచి కేవలం ఒకరికి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది, ఎస్సీలకు ఇద్దరికి ఇవ్వడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీలని సమానంగా మరి ఏమన్నా ఈ మంత్రివర్గంలో వాళ్ళ యొక్క పోస్టులు ఉంటాయా లేదా అనేది కూడా చూడాలి. లేకపోతుంటే ఎస్సీలకే ఇస్తే కనుక ఎస్సీలకు 3 అవుతాయి, ఎస్టీలకు కేవలం 1 అవుతుంది. మరో పక్కన బీసీలకు ఖచ్చితంగా ఇంకొకరికి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. దాంట్లో మరి వాకాటి శ్రీహరి యొక్క పేరు స్పష్టంగా వినబడతా ఉంది. గతంలో రేవంత్ రెడ్డి కూడా పదే చెప్పడం జరిగింది, ముదిరాజు సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తే మంత్రివర్గంలో కూడా తీసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీలో ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒకరే ఒకరు ఉన్నారు, అది కూడా వాకాటి శ్రీహరి ఉండడం. కాబట్టి ఆ వాకాటి శ్రీహరికి ఖచ్చితంగా ఈ యొక్క మంత్రి పదవిలో ఉండేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇంకా ఈక్వేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మొదటిసారి ఆయన అసెంబ్లీకి వెళ్ళినటువంటి నేపథ్యం ఉంది. మరి మొదటిసారి ఆయనకు మంత్రివర్గంలో మరి ఛాన్స్ ఇస్తారా, ఆయనకు మంత్రిగా చేసినటువంటి అనుభవం కానీ ఇతరత్ర ఏవి అయితే లేవు, కానీ మరి వాటిని బేస్ చేసుకొని ఇస్తారా, లేకపోతుంటే ఆయనే ఎమ్మెల్సీగానైనా లేకపోతుంటే మరో పక్కన ఏమైనా అవకాశం ఇచ్చి కేబినెట్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మరో ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి అనేది చూడాలి. ఇంకొక పక్కన ఇదే ముదిరాజు సామాజిక వర్గాల నుంచి ఒక కీలకమైనటువంటి పేర్లు నిన్న ఇవాళ వినబడతా ఉంది. ఎవరైతే బండా ప్రకాష్ ఎమ్మెల్సీగా పనిచేస్తున్నటువంటి బండా ప్రకాష్ అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి రాబోతా ఉన్నాడు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో మరి ఏమైనా మళ్ళీ అక్కడ బండా ప్రకాష్ ఏమైనా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని ఏమైనా మంత్రి పదవి ఇస్తారా లేదని చూడాలి. ఏదేమైనా కానీ మరి ముదిరాజు సామాజిక వర్గానికి మాత్రం ఖచ్చితంగా ఒక మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతాం. చూద్దాం వాళ్ళ యొక్క పేర్లను కనుక మనం చూసినట్టయితే ఇది కన్ఫామ్ ఒక 4 పేర్లు అయితే కన్ఫామ్గా కనబడతా ఉన్నది. అది కూడా బోధన్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, పి సుదర్శన్ రెడ్డి. ఈయన అత్యంత సన్నిహితుడు, సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీలో సుదర్శన్ రెడ్డి. ఈయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. మరో పక్కన మంచిర్యాలకు సంబంధించినటువంటి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఈయన ఓసీ సామాజిక వర్గమే. మరో సంబంధించినటువంటి వ్యక్తిని కనుక చూసుకున్నట్టయితే మక్తల్ సంబంధించినటువంటి బీసీ వాకాటి శ్రీహరి. ఇక ఇబ్రహీంపట్నం, ఇది రంగారెడ్డి జిల్లా. ఇప్పటివరకైతే ఇవ్వలేదు, ఇక్కడ ఎవరికైతే మంత్రి పదవిలో ఇవ్వలేదు. అక్కడ మల్రెడ్డి రంగారెడ్డి. మల్రెడ్డి రంగారెడ్డి ఈయన పేరు వినబడతా ఉన్నది. 5వది వచ్చేసరికి మైనార్టీ కోటాలో మరి ఎవరికి ఇస్తారనేది కొంత సస్పెన్స్ అయ్యింది. మైనార్టీ కోటాలో ఖచ్చితంగా ఒకటి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 6వ విషయానికి వచ్చినట్టయితే దీనిలో ఎస్సీలకు ఇస్తారా, ఎస్టీలకు ఇస్తారా? ఒకవేళ కనుక ఎస్సీలకు ఇచ్చినట్టయితే ఇక్కడ సామిల్ గడ్డం వివేక్ అయితే ఈయన కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఆయన మంత్రి పదవి కోసం, కానీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈయన ఎమ్మెల్యే, వీళ్ళ అన్న ఎమ్మెల్యే, వీళ్ళ కొడుకేమో ఆయన ఎంపీగా పనిచేస్తూ ఉన్నాడు, మళ్ళీ నాకు మినిస్టర్ కావాలని చెప్పేసి కొట్లాడుతున్నాడు. అంటే ఒకటే ఇంట్లో మరి అన్ని పదవులు ఇస్తే మరిగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తుల పరిస్థితి, జెండా మోసినటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించాలి. ఇప్పటికే గడ్డం వివేక్ కొడుకు గడ్డం వంశీకి ఎంపీ టికెట్ ఇవ్వడంతో బగ్గుమంది అక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి మొత్తం అంతా, కరీంనగర్ జిల్లా మొత్తం, అంటే అక్కడ ఉమ్మడి కరీంనగర్ సంబంధించిన మొత్తం అందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. ఏంటి ఇది ఒకటే కుటుంబంలో ఎన్ని సీట్లు అని. ఇక ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే మాత్రం ఇక ఇప్పుడైతే మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులంతా కూడా ఇక మరి మొత్తం కాంగ్రెస్ పార్టీ అయితే బట్టలు చింపేటువంటి కార్యక్రమాన్ని ముంగటేసుకుంటారు. ఎందుకంటే మాల సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తూ ఉందన్నటువంటి అపవాదం కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. దీంతో పాటు వేముల వీరేశం, ఇక ఎస్టీ సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్టయితే రామచంద్ర నాయక్, ఇంకోరు మురళీ నాయక్. వీళ్ళు కూడా మొదటిసారి అసెంబ్లీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఈసారి 6 కేవలం ఉన్నటువంటి 18 మంది మాత్రమే మంత్రివర్గంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే 12 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది. ఇంకా మిగతా ఉన్నటువంటి 6 కనుక చూసుకున్నది అంటే 2 కొంత సస్పెన్స్ అయినప్పటికీ కూడా 4 మాత్రం కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు మంచిర్యాల, కుక్రేల ప్రేమ్ సాగర్ రావు, మక్తల్ సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్టయితే వాకాటి శ్రీహరి, ఇబ్రహీంపట్నం వచ్చినట్టయితే మల్రెడ్డి రంగారెడ్డి, ఈ 4 పేర్లు మాత్రం కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఎందుకంటే
మరి నిజంగా కూడా హోమ్ మినిస్టరు ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా? దీనికోసం ఎంత దూరమైనా కానీ వెళ్ళేందుకు అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నాడట. కానీ ముందున్నటువంటి హామీ ఇవ్వచ్చేమో గతంలో, ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఇదే సంబంధించినటువంటి నల్లగొండ నుంచి రెడ్డిల యొక్క ప్రాధాన్యత ఎక్కువైపోయింది, రెడ్డిల రాజ్యం అయిపోయింది నల్గొండ జిల్లాలో ఉన్నటువంటిది. ఒక చర్చ నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో హోంమంత్రిగా కాదు కదా, కనీసం మంత్రివర్గంలో అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఉండకపోవచ్చు. మరో పక్కన పీసీసీ అయినా ఇవ్వాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడట. మరి పీసీసీ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఆయనకు లేదు, ఎందుకంటే బీసీలకే ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నది. ఇక ఇంకొక పక్కన కొత్త చర్చ నడుస్తూ ఉన్నది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో, మంత్రి పొన్నం ప్రభాకర్ నాకు మంత్రి పదవి వద్దు, నాకు పీసీసీ పదవి కావాలని చెప్పేసి ఆయన పట్టుబడతా ఉన్నాడట. ఒకవేళ కనుక అట్లాంటి సిచ్యువేషన్ కనుక వచ్చినట్టయితే ఉంటే మరి రోడ్డు రవాణా శాఖ మంత్రి ఆయన పనిచేస్తూ ఉన్నాడు. మరి ఆ కోటాలో ఏమైనా మరి ఇక్కడ ఈయన ఏమైనా ఫిల్ చేస్తారా మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనేది కూడా చూడాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో అవకాశం అయితే ఉండకపోవచ్చేమో రెడ్డి సామాజిక వర్గం నుంచి మరొకరికి, అది కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఒకవేళ ఇస్తే కనుక నాకు మాత్రం పక్కాగా నాకు హోమ్ మినిస్టర్ కావాలని చెప్పేసి ఆయన అయితే పట్టుబడతా ఉన్నాడు. చూద్దాం మరి దీనిపైన రేపు ఏ విధమైనటువంటి కేబినెట్ మీటింగ్లో ఏ విధమైనటువంటి చర్చ నడుస్తుంది అనేది కూడా చూడాలి. దీనిపైన కూడా రేపు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. పీసీసీతో పాటు ఇక్కడ మంత్రివర్గ విస్తరణ, మరో పక్కన రుణమాఫీ, ఇంకొక పక్కన రైతు భరోసా సంబంధించినటువంటి ఈ అన్నిటి కూడా రేపు క్యాబినెట్లో ఒక కీలకమైనటువంటి ప్రకటన వెలువడేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.